అంత తేలిగ్గా ఎలా వదిలేస్తాననుకుంటున్నావురా? మీరు ఏడుస్తుంటే అది చూసి ఆనందపడేవాణ్ణి. మిమ్మల్ని సంతోషంగా ఎలా ఉండనిస్తాను? రాయ్, జీవితంలో నాకు తెలిసి నేనే తప్పు చేయలేదు. నీ విషయంలో మాత్రం నీ గురించి తెలుసుకుంటాను. నువ్వెక్కడున్నా నేను వెతుక్కుంటూ వస్తాను. నా చేతులతో నిన్ను చంపేసి నేను మొదటి తప్పు చేస్తాను. దానికి నేను ఎలాంటి శిక్ష అయినా అనుభవిస్తాను. ఇదే ఆవేశం, ఇదే టెన్షన్ నీలో ఉండాలరా. అదే నా తాపత్రయం కూడా. ఇలా ఉండకుండా నీలో ఆనందాన్ని చూశానే అనుకో, నాకు మనశ్శాంతి ఉండదు. రేయ్, ఏం చేస్తావురా? ఇప్పుడు నువ్వేం చేస్తావు? చెప్పేస్తారు మరి. నేనేం చేయబోతున్నానో నువ్వు తెలుసుకోలేవు. నీకు కౌంట్ డౌన్ స్టార్ట్ రా. ఈసారి ఎవరిని టార్గెట్ చేస్తానో తెలుసుకో. ఎలా కాపాడుకుంటావో వెళ్ళి కాపాడుకో. ఈరోజు ఇంట్లో నువ్వు విషాదాన్ని చూస్తావురా. రేయ్, చంపేస్తానా నేను? విష్ణు విహారీ, ఆవేశపడింది చాలు. వెళ్ళి మీ వాళ్ళని కాపాడుకో. రేయ్, విహారీ ఎవరితో అంత ఆవేశంగా మాట్లాడుతున్నాడు? విహారీ మాటలు చూస్తుంటే అవతలివాడు విహారిని బెదిరిస్తున్నట్టున్నాడు. వాడు ఎవరై ఉంటాడు? మొన్న లక్ష్మిని ఇరికించింది వాడేనా? వాడెవడో తెలిస్తే నాకు ఉపయోగపడచ్చు. ఎలా వాడి గురించి తెలుసుకోవడం? మిమ్మల్ని సంతోషంగా ఎలా ఉండనిస్తాను? ఈసారి ఎవరిని టార్గెట్ చేస్తానో తెలుసుకో. ఎలా కాపాడుకుంటావో వెళ్ళి కాపాడుకో. వీడిప్పటికే చాలా దారుణాలు చేశాడు. ఈరోజు వాడేం చేయబోతున్నాడు? వాడేం ప్లాన్ చేసినా నేను అడ్డుకోవాలి. వాణ్ణి ఎలాగైనా ఆపాలి. ఈ శ్రీరామనవమి రోజు వాడి ఎత్తులు పారకుండా చేసి వాణ్ణి నిలువరించి వాడెక్కడున్నాడో తెలుసుకోవాలి. చెప్పంబిక. సుభాష్, నాకు విహారీ విషయంలో చాలా డౌట్గా ఉంది. ఏమైంది? మొన్న టెండర్ విషయంలో టెండర్ మా కంపెనీకి రాకుండా ప్రయత్నం చేసింది విహారీనే. వాట్? అవును సుభాష్, నువ్వు విన్నది నిజమే. అంతేకాదు, విహార్ని ఎవరో ఫోన్లో బెదిరిస్తున్నాడు. వాడెవడో, ఎందుకు బెదిరిస్తున్నాడో అవన్నీ మనం తెలుసుకోవాలి. విహారిని బెదిరిస్తున్నాడా? అవును, విహారీ భయపడుతూ ఫోన్ మాట్లాడడం నేను విన్నాను. మనకు తెలియకుండా ఇక్కడేదో జరుగుతోంది. అదేంటో మనం తెలుసుకోవాలి. దానివల్ల మనకి చాలా ఉపయోగం ఉండొచ్చు అనిపిస్తుంది. ఇంకా ఏమైనా వివరాలు తెలిస్తే నేను ఫైండ్ అవుట్ చేసి నిన్ను కలుస్తాను. అలాగే అంబిక, ఉంటాను. అలాగే, ఉంటాను. అమ్మా, మీ అబ్బాయి ఏడి? విహారి ఇక్కడే ఉండాలి స్వామి. పిలవండమ్మా, పూజ మొదలు పెడదాం. అలాగే స్వామి. విహారీ, విహారీ, విహారీ. లక్ష్మి,
నీకు విహారీ కనిపించాడా? లేదు యమునమ్మ, విహారీ గారు నాకు కనిపించలేదు. విహారీ ఇంట్లోనూ లేడు, మండపం దగ్గరికి రాలేదు. మరి ఎక్కడికి పోయి ఉంటాడు? ఇక్కడే ఉంటే విహారీ మండపం దగ్గరికి ఎందుకు రాలేదు? తెలీదు వదినా, వాడి కోసమే చూస్తున్నాను. వదినా, అమ్మా ఆగండి పద్మాక్షి, వదినా. వదినా. ఏంటి? వాడేంటో వాడి ఉద్దేశమేంటో నాకంత అర్థం కాదు. నా కూతురుతో కలిసి ఏం చెయ్యాలనుకున్నా సరే ఆ విహారీ గడికి మనసు రాదు. లేక పరిస్థితులు అలా వస్తున్నాయో ఏంటో గాని ఉన్నట్టుండి ఇలా ఎలా మాయమైపోతాడు? పద్మాక్షి, వాడెక్కడికి వెళ్ళుండడు, వస్తాళ్లే. నువ్వాగు నాన్నా, వాణ్ణి వెనకేసుకురాకు. సహస్రతో కలిసి ఏం చెయ్యాలన్నా సరే వాడులో డైలమాలోనే ఉంటాడు. అదే బావని లక్ష్మితో కలిసి ఏం చేయమన్నా చెప్పండి, పరిగెత్తుకుంటూ వెళ్తాడు. ఏం మందు పెట్టిందో ఈ మహాతల్లి. అక్క, విహారీ ఏదో పనుండి వెళ్తే మధ్యలో లక్ష్మి ఏం చేసింది, లక్ష్మి అని అంటున్నారు. విహారీ కనిపించకపోవడం కూడా లక్ష్మి తప్పేనా? అందరూ లక్ష్మిని అంటున్నారు. అదిగో ఈ లక్ష్మినొక్క మాట అంటే చాలు అందరూ ఎలా విరుచుకుపడిపోతున్నారు చూడు. సంబంధం లేని విషయంలో లక్ష్మిని లాగి తిడుతుంటే అది కరెక్ట్ కాదు కదా. పిన్ని బాబాయ్, మేమే లక్ష్మిని తిట్టట్లేదు, బావ చేస్తున్న దాని గురించే చెప్తున్నాం. సహస్రమ్మ, పద్మాక్షమ్మ, అక్కడ స్వామివారు ఎదురు చూస్తున్నారు. పూజకి టైం అవుతోంది. విహారీ గారు ఎక్కడున్నా నేను తీసుకొస్తాను. ఈ గొడవలన్నీ తర్వాత ముందు స్వామివారి కళ్యాణం జరిపించాలి కదా. ఆ ఏర్పాట్లు చూద్దాం, రండి రండి. రే పండు, ఏడు బాబు. మనకి తెలియకుండా ఇంట్లోకి ఎవరు రావడానికి వీల్లేదు. ఇంట్లో పూజ జరుగుతున్నప్పుడు ఎవరైనా వస్తే వాళ్ళ పూర్తి డీటెయిల్స్ కనుక్కోకుండా లోపలికి పంపించొద్దు. నీకెవరి మీద ఏ అనుమానం వచ్చినా సరే నన్ను వెంటనే పిలువు. సరే బాబు. విహారీ గారు, ఏంటి విహారీ గారు, లోపలికి ఎవరైనా వస్తే డీటెయిల్స్ అన్నీ తీసుకోమంటున్నారేంటి? ఏం లేదు కనకం, క్యాజువల్గానే కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే డీటెయిల్స్ తీసుకొని పంపించు, గుడ్డిగా లోపలికి పంపించొద్దు అని చెప్తున్నాను. సరే విహారీ గారు, కళ్యాణంలో కూర్చోడానికి మిమ్మల్ని పిలుస్తున్నారు.